మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంతరిక్షం నుండి క్షేమంగా భూమికి చేరుకున్న సునీత విలియమ్స్. సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నన్ను అసెంబ్లీలో మాట్లాడకుండా సస్పెన్షన్ చేసినా నా గొంతు ప్రజల్లో వినిపిస్తాను. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఢిల్లీలో పార్లమెంట్ ఎంపీలతో కలిసి ఆల్ ఇండియా బీసీ కాన్ఫరెన్స్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్. పరకాల పట్టణ కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 9వ రోజు రిలే నిరాహార దీక్షకు పరకాల జర్నలిస్టుల సంఘం మద్దతు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నిరుపేద ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 20,000 రూపాయలు పెళ్లి కానుక జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందిస్తానని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గత ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. జగ్గంపేట నియోజకవర్గంలో 209 ఆడబిడ్డ పెళ్లిళ్లకు 41,80,000 ఇప్పటి వరకు అందించారు. గత నెల రోజులుగా 72 వివాహాలు జరిపించగా వారందరికీ బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన వధూవరులందరికీ 20,000 రూపాయల చొప్పున 14,40,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతి ఆడబిడ్డ నా కుటుంబ సభ్యురాలుగా భావించి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 20,000 పెళ్లి కానుక అందిస్తున్నామని, ఈ పెళ్లి కానుక అందుకోవడానికి ఒకటే అర్హత అని, మా నియోజకవర్గంలో ఆధార్ కార్డు కలిగి ఉండి 18 సంవత్సరాల అమ్మాయికి అబ్బాయికి 21 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలని, పెళ్లికి 10 రోజుల ముందు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని నవీన్ అన్నారు. Okay.
ఓకే రైట్ అమ్మ కావాలండి మెమోడు ఉంది కుదిగారు కొంచెం వెనక్కి వెళ్ళండి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అసెంబ్లీలలో బీసీలకు 42% మరియు ఎస్సీ బిల్లును ఏకగ్రీవ తీర్మానంతో ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ అన్నారు. వరంగల్ నగరంలోని పోచం మైదాన్ జంక్షన్లో తెలంగాణలో 42% బీసీ బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడా కూడా చేయని సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడని, ఈరోజు అసెంబ్లీలో 42% బీసీ బిల్లుకు ఆమోదం పొందడంతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం పొందాడని తీవ్రంగా హర్షిస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. కార్యక్రమం 4 లక్షల రూపాయల నిరుద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి మొదటిగా శాంక్షన్ చేసినందుకు రాహుల్ గాంధీ గారికి, నిర్మల రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మన దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారికి, మాజీ ఎమ్మెల్సీ బలైన వర్గాల నాయకులు కొండా మురళీధరరావు గారులకు పాలాభిషేకంతో నవీకరణ ఆధ్వర్యంలో పాలాభిషేకం పెట్టేయడం జరిగింది. బాంబులు కాల్చి స్వీట్లు పంపించడం ఇవాళ మరి ముఖ్యంగా ఎక్కలేని విధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోజామ్యాన్ జంక్షన్లో రాజీవ్ యువ వికాసం నిరుద్యోగులకు 4 లక్షల రూపాయలు కేటాయించేందుకు, అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు కొండా దంపతుల నాయకత్వంలో గోపాల్ నవీనాథ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇలా కార్యక్రమం బాణసంచా కాల్చి ఇలా పాలాభిషేకం జరిగింది, స్వీట్లు పంపించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలంటే, తూర్పు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలంటే, రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ నాయకత్వం పెద్ద ఎత్తున కూడా సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి. అందులో భాగంగా ఇలా పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ అనేక సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీ పథకాలు ఏదైతే ఉన్నాయో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి కొండా దంపతుల నాయకత్వంలో వారికి శుభాభినందనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. పేదల భూమిని పరిరక్షించాల్సిన అధికారులే ఆక్రమణదారులకు సహకరించడం బాధాకరమని కుప్పం మండలం పైపాల్యం గ్రామానికి చెందిన రైతు ఆరోపిస్తున్నారు. తమ గ్రామ పంచాయతీ పరిధిలో దశాబ్ద కాలం నాటి క్రితమే తమ తండ్రి వేరొకరి వద్ద కొంత పొలం కొనడం జరిగిందని, అయితే గతంలో ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో భాగంగా తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా రీసర్వే నిర్వహించి 65 సెంట్లు మిగులు భూమిని గుర్తించడం జరిగిందన్నారు. ఈ భూమి సైతం తమకు భూమి విక్రయించిన వారి పేరు మీద ఉందని, ఈ భూమి తమకే చెందుతుందని, అయితే తమ గ్రామ రెవెన్యూ సిబ్బంది అక్రమంగా తమ పంచాయతీకి సంబంధం లేని వ్యక్తుల పేర్లపై మిగులు భూమిని రికార్డుల్లో నమోదు చేసినట్టు ఆరోపించారు. ఈ విషయమై ఇదివరకే జిల్లా జాయింట్ కలెక్టర్ను కలవడం జరిగిందని, వారి సూచనల మేరకే కుప్పం ఆర్డీఓని సంప్రదించినట్లు తెలిపారు. మేము అది వచ్చి పైపాలెం గ్రామము. ఇక్కడ 1973లో మా తాత భూమి కొన్నారు. దాంట్లో ఒక 60 సెంట్లు దాకా 5వ సర్వే నెంబర్లో మాకు చేరుతుంది. 51 ఏళ్ళ అనుభవం కూడా ఉంది, చేస్తూ ఉంటాము. దాంట్లో రీసెంట్గా రీసర్వేలో వచ్చి వాళ్ళు సండే టైంలో వచ్చి రీసర్వేలు చేయించుకొని మా చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా అడగలేదు, ఉన్నట్టుండి వాళ్ళ పేరు మీద రాయించుకొని టకామని రాయించుకొనేసి వాళ్ళ పేరు మీద ఎక్కించుకొని కొడుకులకే బాగా లేదు. వానగుడ్లపల్లికి చెందిన మునిసిద్దప్ప కుమారుడు కృష్ణప్ప అని అతను కొడుకులకే బాగా లేదు, కూతురు పైన రాసేసినాడు. ఇది ఎంతవరకు న్యాయము? సరే అయిపోయింది. సరే వాళ్ళు వచ్చి చదరాలు చేసేదానికి జేసీబీలు ఎత్తుకొచ్చినప్పుడు మేము పిఎస్కి ఎత్తుకోపోయినాము.
ఆడిపోతే 20వ తారీఖు వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారు. 20వ తారీఖు సాయంత్రం 4:30కి కన్ను మూశారు. మా నాన్నకి న్యాయం జరగాలి. మా నాన్న చావు కారణమైన వాళ్ళని ఉద్యోగం ఇంకా పీకేయాలి. ప్లస్ ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఒక్కరికి ఎవరికి జరగకూడదు. ఈరోజు మా నాన్న మా మధ్యలో లేదు, వెలకట్టలేని ప్రాణం వదులుకున్నాం మేము. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. ఆల్రెడీ అందరి దగ్గర వాళ్ళ అర్జీలు కూడా ఇచ్చినాము. ఇప్పుడైతే మా మేడం గారు కూడా అడగండి, విఆర్ఓ మేడం కన్సల్ట్ చేయండి. ఊరు మొత్తం 3 చక్నాథం కానీ వానగుడ్లపల్లి అందరిని అడగండి. మా 51 ఏళ్ళుగా మా భూమిలో మేము ఉన్నామని ఎవరున్నా లేదు, వాళ్ళది లేదని చెప్పేసి మేము వదిలేస్తాము. కానీ అందరూ ఊరు మొత్తం చెప్తా ఉన్నాడు. కానీ ఈ నారాయణ అనే వ్యక్తి విఆర్ఐగా ఉండి ఆఫీస్లో ఇలాంటి దొంగ పనులు చేస్తూ నకిలీ రికార్డులు చేపించి వాళ్ళకి మాన్యువల్ పేపర్లు అంతా వాళ్ళ పేర్లు రాసి ఫోటోలు అతికించి ఏమి దీన్ని ఖచ్చితంగా ఇలాంటి ఆఫీస్లో ఇలాంటి చీడ పురుగులు ఒకడు ఉంటే ఆఫీస్ మొత్తం డిపార్ట్మెంట్కే ఇలాంటి ప్రాబ్లం చెడ్డ పేరు వస్తుంది. దీన్ని పునరుద్ధరణ రాకూడదు. దీన్ని సీఎం వరకు తీసుకోపోవాలి. ఎందుకంటే మన కుప్పంలోనే ఇట్లా జరిగితే మన చెడ్డ పేరు మన సీఎం గారికే వస్తుంది. కాబట్టి ఇలాంటి పునరుద్ధరణ రాకుండా చూసుకోవాలి. దీన్ని మా ఆఫీసర్లు చూసి మాకు న్యాయం చేయాలి. ఈరోజు మా నాన్న పోగొట్టుకొని నేను వీడియో ముందుకు వచ్చినాను. వాడు మొన్న నన్ను చూసి నన్ను కొట్టేదానికి కూడా వచ్చినాడు. అంటే కొట్టేదానికి కూడా వచ్చినాడు వాడు. నేను అందరి దగ్గర ఎట్లా వచ్చినారో అట్లా నేను రాసిచ్చినాను అని చెప్తా ఉన్నాడు. కానీ రాసిచ్చినా ఓకే, నువ్వు షూరిటీ ఎందుకు వేసినావు? నువ్వు పక్క భూమి వాడువా? నీకు తెలియదు అంత మాత్రం. 50 ఏళ్ళ అనుభవం ఉన్నారు, వీళ్ళు ఉన్నారని నీకు తెలియదు అంత మాత్రం. నువ్వు చక్నాథంలోనే పుట్టినావు, నీకు తెలియదు అంత మాత్రం అని వీఆర్ గారిని షూటిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాను. ఇది న్యాయమా అని అడిగిన దానికి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోరా, మా నాన్నకి చావు కారణమైంది వాడే, వాడిని శిక్షించాలి, వానికి శిక్ష పడాలి, వాని ఉద్యోగం కూడా పీకేయాలి సార్కు అనేసి నేను ఇంకొకసారి ఆర్డీఓ సార్ గారికి తిరిగా ఎండిఓ సార్ గారిని కూడా చేతులెత్తి మొక్కుకుంటాను. ఈరోజు మా నాన్న పోగొట్టుకుంటాను, నాకు న్యాయం చేయండి సార్. నిజంగా మా మధ్యలో మా నాన్న లేదు, నాకు అండగా ఉన్నా మా నాన్న లేదు. ఇప్పుడు మీరే నాకు న్యాయం చేయాలి. 3 నెలలుగా మేము తిరిగినాము ఆఫీసులకి, కానీ మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈ నారాయణ అనే వ్యక్తి వల్ల ఈరోజు మా నాయన చనిపోయినాడు. ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తారనేసి నేను ఈ వీడియో ముందుకు వచ్చినాను. మీరు న్యాయం తీసుకోవాలి సార్. అదే కాకుండా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం సార్. అప్పుడు ఊరు పెద్దోళ్ళని పిలిపించి మాట్లాడండి అని చెప్తే ఊరు పెద్దోళ్ళంతా నేను తోడుకొచ్చినాను. కానీ మునిసిద్దప్ప కుమారుడు కృష్ణప్ప అనే ఆయన రాలేదు. ఎందుకంటే ఊరిలో ఉండేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లకు తెలీదు ఎవరెవరు ఎన్ని ఏళ్ళుగా ఈ భూమి పైన ఎన్ని ఏళ్ళుగా అనుభవంలో ఉన్నారనేసి, ఎంజాయ్మెంట్లో ఉన్నారనేసి గవర్నమెంట్ ఆఫీసర్లకు తెలీదు. ఊరు మొత్తం తెలుసు, ఊరందరికి ప్రజలకు తెలుసు. అందువల్ల ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గత నెల 9వ తేదీన ప్రధాన రహదారిలో సిద్ధానా జ్యువెలరీ నందు జరిగిన చోరీని ప్రతిపాడు పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా నిందితులను చోరీ సొత్తును మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు ఏలేశ్వరం ప్రధాన రహదారిలో ఫిబ్రవరి 9వ తేదీ రాత్రి సిద్ధానాథ్ జ్యువెలరీ షాప్లో జరిగిన చోరీ ఘటనపై పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఎస్ అప్పారావు తమ సిబ్బందితో కేసును ఛేదించారని తెలిపారు. ఈ ఘటనలో అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన కరణం కుమార్ A1 ముద్దాయిగా, కడప జిల్లాకు చెందిన గుమ్మల వెంకట సుబ్బయ్యను A2గా అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి ఒక పల్సర్ 2-వీలర్ బైక్, 11 కేజీలన్నర వెండి, 32.8 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. A1 ముద్దాయిపై 30 దొంగతనం కేసులు ఉన్నాయని, A2 ముద్దాయిపై 11 ఎర్రచందనం కేసులతో పాటు 10 దొంగతనాలు కేసులు ఉన్నాయని తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. బంగారం మరియు వెండి వస్తువులు దొంగతనం జరిగింది. దాని నిమిత్తం ఏలేశ్వరం పోలీస్, అట్లానే అన్నవరం ఎస్ఐ గారు, అలాంగ్ విత్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అండ్ డిఎస్పీ గారు వీళ్ళందరూ టీమ్స్ ఫామ్ చేసుకొని ఆ ముద్దాయిని పట్టుకునే క్రమంలో ఆ రోజు నుంచి విచారించి 18వ తారీఖున 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. కరణం కుమార్ అలియాస్ గోళ్ళ అమర్రాజ్ కుమార్ అలియాస్ గవ్వల అమర్రాజ్ కుమార్ ఈయనొకళ్ళు, అట్లనే గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య అలియాస్ శేషు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి 11.5 కేజీల వెండి, అట్లనే 66.5 గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిలుగా అరెస్ట్ అయిన వాళ్ళలో
A1 కరణ్ కుమార్ మీద ఇంతకు ముందరే 30 వరకు దొంగతనం కేసులు ఉన్నాయి. అట్లనే A2 మీద కూడా ఇంతకు ముందర కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరి మీద 2025 సంవత్సరంలోనే 4 కేసులు నమోదవడం జరిగింది. వీళ్ళిద్దరూ 2025 సంవత్సరంలో ఏలేశ్వరంలో కాకుండా నక్కపల్లిలో, తుని టౌన్లో, ఆత్మకూరు పిఎస్లో దొంగతనాలు చేశారు. వీటన్నిటిలోనూ ప్రాపర్టీ రికవర్ అవడం జరిగింది. వీళ్ళిద్దరు 2023 సంవత్సరంలో కడప జైల్లో ఒకరికొకళ్ళు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. 2024లో సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కేసులో జైల్లో ఉండి 2024 డిసెంబర్లో బెయిల్పై వచ్చారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి పైన చెప్పిన 4 బంగారం దొంగతనాలు చేయడం జరిగింది. బంగారం మరియు వెండి దొంగతనాలు. 2025 జనవరి 19న నక్కపల్లిలో ఒక ఇంట్లో దొంగతనం చేసి అక్కడి నుంచి వచ్చి తుని రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేసి తుని రైల్వే స్టేషన్ దగ్గర ఒక బైక్ దొంగతనం చేసి అది తీసుకొని ఆ బైక్లో వచ్చి ఏలేశ్వరంలో ఉన్న జ్యువెలరీ షాప్లో దొంగతనం చేయడం జరిగింది. మేము అది సీసీ కెమెరాల ద్వారా మొదట బైక్ని గుర్తించి ఆ తర్వాత దర్యాప్తు జరిపి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో బాగా పనిచేసిన సూర్య అప్పారావు గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రతిపాడు సర్కిల్, హరిబాబు ఎస్ఐ ఆఫ్ పోలీస్ అన్నవరం పోలీస్ స్టేషన్, రామలింగేశ్వరరావు ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఏలేశ్వరం, అట్లనే జి వెంకటేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రావుతలపూడి అండ్ ఎల్ ప్రసాద్ అడిషనల్ ఎస్ఐ అన్నవరం పిఎస్ వీళ్ళతో పాటుగా డిఎస్పీ శ్రీహరి గారు అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. వారందరినీ అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఢిల్లీలో పార్లమెంట్ ఎంపీలతో కలిసి ఆల్ ఇండియా బీసీ కాన్ఫరెన్స్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ మార్చి 18, 19 దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మట్ట జయంతి ఆధ్వర్యంలో జరిగిన ఆల్ ఇండియా బీసీ కాన్ఫరెన్స్లో తెలంగాణ, ఆంధ్ర వివిధ రాష్ట్రాల ఎంపీలతో పాటు పాల్గొని మనోజ్ గౌడ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ 33% కోటాలో 50% మహిళలకి సబ్ కోటా కేటాయించాలని, బీసీ మహిళలకి అన్ని రంగాల్లో ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు. వారికి సరైన అవకాశాలు, గౌరవం, రాజ్యాధికారం ఇవ్వాలని, మహిళల హక్కుల కోసం సంఘం భవిష్యత్తులో చేసే అన్ని ఉద్యమాలకు మా మద్దతు ఉంటుందని తెలిపారు. ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలి వచ్చిన ఉమ్మడి కరీంనగర్ నుంచి 3 జిల్లాల నుంచి సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల నుంచి తరలి వచ్చిన మహిళా మూర్తులకి, నాయకులకి అందరికీ నమస్సుమంజలు తెలుపుతూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేసిన తీర్మానం 42%కి బిల్లు చేయాల్సిందిగా, దానికి బిల్లు చేసి చట్టబద్ధత కల్పించి పార్లమెంటుకు పంపించాల్సిందిగా మనవి చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి, సహకరించిన నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ బీసీల ఐక్యత ఇలాగే కొనసాగిస్తూ జిల్లాల్లో ఇంకా దృఢంగా కమిటీలని వేసి ఇలాంటి కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క బీసీ బిడ్డకి పిలుపునిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. జనగామ నుండి సూర్యాపేట హైవేపై ప్రమాదాలను నివారించేందుకు దేవరపుల మండలం ధరావత్ తండాలో ట్రాఫిక్ సంకేతాల బోర్డులను సిఐజి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవరపుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాలలో 9 చోట్ల ట్రాఫిక్ సంకేతాల బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు. వారి వెంట ఎస్ఐ సృజన్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరపుల పరిధిలో 45 మంది చనిపోవడం జరిగింది. ముఖ్యంగా జనగామ నుంచి సూర్యాపేట హైవే పైన 90 మంది చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదాలను నివారించే ఉద్దేశంలో భాగంగా ఎక్కడెక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో అక్కడ ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగిన ప్లేసులు, అదేవిధంగా ప్రమాదాలు జరుగు స్థలము మరియు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా బోర్డ్స్ను పెట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా గ్రామస్తులు ఎవరెవరైతే రోడ్డు దగ్గర ఇల్లున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఎవరైతే రహదారి పైన వెళ్తారో 2 వీలర్స్, అదేవిధంగా 4 వీలర్స్, రకరకాల వాహనాలు నడిపేవారు గ్రామం వస్తున్నప్పుడు వారి యొక్క స్పీడ్ తగ్గించుకొని గ్రామం అయిపోయిన తర్వాత మళ్ళీ హైవే స్పీడ్ ఏదైతుందో ఆ స్పీడ్ బోర్డ్స్ ప్రకారం గమనించి తక్కువ స్పీడ్తోని రోడ్డు నియమాలు పాటిస్తూ వెళ్ళి ప్రమాదాలను నివారించాల్సింది.
మీరు మీ గ్రామ పరిధిలో కూడా మీరు ముందుకు వచ్చి డొనేట్ చేసి ఆ బోర్డ్స్ పెట్టుకోవడం, అదేవిధంగా మెయిన్గా విలేజ్ ఎంట్రీ పాయింట్స్, విలేజ్ ఎగ్జిట్ పాయింట్స్లో కెమెరాలు కూడా పెట్టుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. థ్యాంక్ యూ. విస్తరణ శిక్షణ కేంద్రంలో భోజనం, పలహారం సరఫరాకు సంబంధించి ఎక్సెట్రా ప్రిన్సిపల్ టెండర్లు పిలవడం జరిగింది. దీనిలో భాగంగా మధ్యాహ్నం 1 గంట వరకు స్వీకరించారు. ఇందులో నగరు అభ్యర్థులు టెండర్లు వేసి ఉన్నారు. అయితే ఈ యొక్క టెండర్లు తిరిగి ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ చేసి ఎవరికి టెండర్ ఖరారు చేయవలసి ఉండగా టెండర్లు నిలపాలని అధికారులకు హుకుం జారీ చేసిన ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప తీర్పు నిరసనలు తెలియజేశారు. ఎందుచేతనగా ఒకే సామాజిక వర్గానికి చెందిన ఒకే చోట నివసిస్తున్న వ్యక్తుల మధ్య ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు చేయడం రాజప్ప గారికి సరికాదని, దీని కారణంగా దళితుల మధ్య విభేదాలు చెలరేగి ఒకరినొకరు చంపుకోవడం వంటి ఆత్మహత్యలు రాజకీయ ప్రేరించినట్లు అవుతుందని దీనికి ఉదాహరణ వేటపాలెం సంఘటన మనం ఇంకా మరవలేదన్నారు. ఇలాంటివి మానుకోవాలని ఎమ్మెల్యేని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్, కౌన్సిలర్ నేతల హరిబాబు, నేతల శ్రీనివాసరావు, బాధితుడు కుక్కల అప్పారావు, బీపెల్లి అశోక్, దళిత యువం నాయకులు తేజ, పిట్ట దానియేలు, రొట్టె శ్రీనివాసరావు, దువ్వ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పోవడానికి కారకులైనటువంటి చిన్నరాజప్ప గారు మళ్ళీ ఇదే సంఘటన మరి సామర్లకోటంలో ఈ ఏళ్ల తరబడి నుంచి మరి ఫుడ్ సప్లై కాంట్రాక్ట్గా పనిచేస్తున్నటువంటి మరి ఒక అసామికి వాళ్ళ ఇంటి ముందే వేరే వాళ్ళకి నేను మాట ఇచ్చాను అన్నట్టుగా ఒక కాళ్ళ రవీంద్ర అన్న వ్యక్తికి నేను మాట ఇచ్చాను, నేను అనుకున్న వ్యక్తులకే కాంట్రాక్ట్ రావాలని చెప్పేసి ఈటీసీ ప్రిన్సిపల్ గారికి హుకుం జారీ చేయగా ఈవేళ మధ్యాహ్నం వరకు 1 గంట వరకు మరి టెండర్లు అనే 4 టెండర్లు తీసుకున్నారు. ఆ టెండర్లు 3 గంటలకల్లా ఓపెన్ చేసి ఎవరు ఎక్కువ టెండర్ కోట్ చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మరి గతం నుంచి జరుగుతూ ఉన్నది. అలాంటి సందర్భంలో మరి ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం, ప్రిన్సిపాల్ గారు ఆ బాక్స్ని సీల్ చేసిన బాక్స్ని లోపల పెట్టించడం, మరి రేపు ఏవేమి మరి పరిణామాలు చోటు చేసుకుంటాయో మరి అందరూ గమనించుకోవాలి. ఎందుకంటే హత్య రాజకీయాలు ఎక్కడి నుంచే మొదలు పెడుతున్నారు. మరి టీడీపీ నిమ్మకాయల చినరాజప్ప గారు మీరెంతో మంచివారు, సౌమ్యులు. ఈ నియోజకవర్గంలో పెద్దాపురం ప్రజలు 3 సార్లు ఓట్లేసి నెగ్గించారు. మరి మీరు ఒక వర్గానికే మీరు పాటుపడతారంటే ఇక్కడ దళిత సామాజిక వర్గం 2 కూడా దళిత సామాజిక వర్గాలే. మీరు 2 సామాజిక వర్గాలని మరి దృష్టిలో పెట్టుకుని ఒక వర్గానికి ఇంకో వర్గానికి మరి గొడవలు తెచ్చే కార్యక్రమం మీరు రేపుతున్నారు. ఎక్కడో రాయలసీమలోని కడపలోనే ఉన్నటువంటి నైజాన్ని ఈ పెద్దాపురం నియోజకవర్గానికి అంటగట్టడం మరి సంస్కృతి సంప్రదాయం కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తా ఉన్నాము. మరి రాబోయే రోజుల్లో దీనికి పరిణామం మరి మరింత తీవ్రతరంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా చూస్తూ యథావిధిగా మరి ఆ యొక్క టెండర్లు ఏవైతే ఉన్నాయో పోలీసుల సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో దగ్గర పెట్టి ఓపెన్ చేయించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. షెడ్యూల కులాల వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు పరకాల పట్టణ కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 9వ రోజు రిలే నిరాహార దీక్షను ప్రారంభించిన ఏకశంకర్ మాదిగ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి షెడ్యూల కులాల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఉద్యోగాల భర్తీ చేయాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎంఆర్పీఎస్ రిలే నిరాహార దీక్షకు పరకాల మండల పరిధిలోని జర్నలిస్టుల సంఘం నాయకులు మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం నాయకులు దాసర్ రమేష్, ఎండి పాషా, మాదిగ జర్నలిస్ట్ ఫోరం నాయకులు కొడపాక భాస్కర్ మాదిగ, మాదిగ విద్యా సమైక్య బొచ్చు నవదీప్ మాదిగ, ఏక్ కృష్ణ ఏక్ మాదిగ, వంటర్ పరమేష్ మాదిగ, బొచ్చు రాకేష్ మాదిగ, బోట్ల జాను మాదిగలు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, జోహార్ మాదిగ మన వీరులకు, జోహార్ మాదిగ మన వీరులకు, జై మాదిగ, జై మాదిగ. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందక్ష మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందక్ష మాదిగ నాయకత్వం, జోహార్ మాదిగ మన వీరులకు.
హన్మకొండ జిల్లా పోచమ్మకుంట తేజస్వి హైస్కూల్లో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తీవ్ర ఎండలో సైతం పాఠశాలను నడిపిస్తున్న వైనం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తేజస్వి స్కూల్ యాజమాన్యం ఇదే విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారిని ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా కనీసం స్పందించని జిల్లా విద్యాశాఖ అధికారి డి వాసంతి తేజస్వి స్కూల్ ముందు ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులు అయిలేనా పిలిచి పొలిచి మనల్ని పిలిచిందా ఆల్రెడీ ఇస్తారు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.